మోంధా తుఫాన్ దూసుకొస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా విపత్తు నిర్వహణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక తీరం వెంబడి భీకర గాలులు వీస్తున్నాయి. కాకినాడ, నెల్లూరు జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి. ఉదయం నుంచి వర్షం దంచుకొడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సాధారణంగానే వర్షం పడుతోంది. అయితే శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాయలసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇక మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. మోంధా తుఫాన్ ప్రభావంతో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఒకసారి నెల్లూరు అలాగే శ్రీకాకుళం జిల్లాలో పడుతున్న భారీ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. వర్షాల ధాటికి ఒకసారిగా జనం కూడా అలర్ట్ అయ్యారు. మరోవైపు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాకినాడలోని ఉప్పాడ తీరం వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు అన్ని బీచ్ల దగ్గర కూడా అలర్ట్స్ కొనసాగుతోంది. కార్తీక స్నానాలకు కూడా వెళ్లేందుకు అధికారులు అనుమతించట్లేదు. ఒక్కసారి ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను చూద్దాం. బంగాళాఖాతంలోని తుఫాన్ మోంధా తీవ్ర తుఫాన్గా మారబోతోంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 28వ తేదీ అంటే మంగళవారం ఉదయం నాటికి తీవ్ర రూపం దాల్చబోతోంది. జలప్రాయంగా తీరం వైపు దూసుకొస్తోంది మోంధా తుఫాన్. 28వ తేదీ సాయంత్రం నాటికి ఏపీలోని కాకినాడ తీరం దగ్గర ఇది దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ కదులుతోంది. విశాఖ సిటీకి 700 కిలోమీటర్లు, కాకినాడ సిటీకి 650 కిలోమీటర్లు, చెన్నై సిటీకి 600 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఇది కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలోనే ఇక రేపు అంటే మంగళవారం నాటికి ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది. గడిచిన 3 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఇది కొనసాగుతోంది. ప్రస్తుతం మంగళవారం నాటికి ఇది తీవ్రంగా మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక తుఫాన్ తీరం దాటే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని చాలా ప్రాంతాలతో పాటు మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. అలాగే లైలా, ఫైలిన్, హుద్హుద్, తిత్లీ ఇతర తుఫాన్ల సమయంలో ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా పైడి భీమవరం, ఇచ్చాపురం నుంచి దాదాపు 185 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉన్న శ్రీకాకుళం జిల్లాపై తుఫాను ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. తీరం వెంబడి వాతావరణం ప్రసన్నంగా ఉందని, అశ్రద్ధగా ఉండొద్దంటూ అధికారులకు హెచ్చరిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి, బయటకు రావద్దంటూ హెచ్చరికలు వస్తున్నాయి. తుఫాను ప్రభావంతో సోమవారం అంటే ఇవాళ కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలు, అలాగే చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే అలర్ట్స్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు అధికారులు. మరోవైపు కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉండడం నేపథ్యంలో ఇక గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పూర్తి స్థాయిలో అప్రమత్తత జారీ చేశారు అధికారులు. ఇక కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే చిత్తూరు, నెల్లూరు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. మరోవైపు తుఫాను తీరం దాటే సమయంలో ఖచ్చితంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో
జాగ్రత్తగా ఉండమంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇవాళ కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మిగతా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమలోని చిత్తూరు, కడప ఈ ప్రాంతాల్లో, ఇక అనంతపురం ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ అయితే ఇంకా కొనసాగుతోంది. అధికారులు మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉండమంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ తుఫాను తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 22 జిల్లాల్లో స్కూళ్ళు, కాలేజీలకి సెలవులు ప్రకటించింది. అయితే ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలో దీని ప్రభావం తక్కువగా ఉండడంతో అక్కడ ఈ విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు అంటున్నారు. ఇక తుఫాను నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు పూర్తిస్థాయి అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కాకినాడ జిల్లాలో ఈ నెల 31వ తారీఖు వరకు కూడా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అవసరమైతే అవసరాన్ని బట్టి మరిన్ని సెలవులు కూడా ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మరోవైపు కాకినాడ జిల్లా అన్నవరంలో ప్రస్తుతం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఏపీలోని తిరుపతిలో తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గినట్టుగా తెలుస్తుంది. తుఫాను ప్రభావంతో భక్తులు చాలా రద్దీ తగ్గినట్టుగా కనబడుతుంది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న తుఫాను నేపథ్యంలో అధికారులు అయితే ఎలాంటి అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారో, ఎలాంటి సూచన చేస్తున్నారు, నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఉదయం నుంచి ఇప్పటికే ఈ వర్షాలకి ఇటు ప్రజలతో పాటు అధికారులని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం పెన్నా బ్యారేజ్ వద్ద కానీ గమనిస్తే ఇక్కడ పైన కురుస్తున్నటువంటి వర్షాలకి భారీగా వస్తున్నటువంటి వరద నీరుతో ఈ యొక్క పెన్నా నదంతా కూడా పరవళ్ళు తొక్కుతో ఇటు ప్రవహిస్తూ ఉంది. ఇటు సోమశేలకి పైన కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా వర్షపు నీరు చేరుతున్నటువంటి నేపథ్యంలో ఇటు దాదాపుగా ఇన్ఫ్లో 53,000 క్యూసెక్కులు ఈ యొక్క సోమశేలకు వచ్చి చేరుతున్నటువంటి క్రమంలోనే ఆ నీటినంతా కూడా ఇటు పెన్నా నది ద్వారా ఇటు సముద్ర గర్భంలోకి ఈ నీటినంతా కూడా వదులుతూ ఉన్నారు. ఇప్పటికే ఇన్ఫ్లో ఈ యొక్క 63,000 క్యూసెక్కులుగా ఉంది. అయితే దాంతోపాటుగా ఈ యొక్క అవుట్ఫ్లో 53,000 క్యూసెక్కులు వదిలినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పెన్నాకి 5 వాగులు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ 5 వాగుల నుంచి కూడా దాదాపుగా 1,00,000 క్యూసెక్కుల వాటర్ కూడా ఇటు సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క మోందా తుఫాను భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి 104 కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సురక్షిత కేంద్రాలకి ఇప్పటికే ప్రజలను కూడా అప్రమత్తం చేసి తరలిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క అధికారులంతా కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇటు జిల్లా కలెక్టర్ ఆఫీస్తో పాటు రెవెన్యూ డివిజన్లో కూడా ఈ యొక్క కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఎవరికి ఎంత అత్యవసరమైనా కానీ ఈ యొక్క కంట్రోల్ రూమ్లను సంప్రదిస్తే ఇటు అధికారులు కూడా అందుబాటులో ఉంటారని చెప్పడం జరిగింది. అయితే ఈ మోందా తుఫాను ప్రభావంతో ఇటు నేడు కళాశాలలకు, పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. అధికారులంతా కూడా సెలవు తీసుకోకుండా ఉండాలని, ఈ యొక్క తుఫాను నుంచి ప్రజలకి ఎలాంటి అవసరమైన ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలకి అండగా ఉండాలని చెప్పి కూడా ఇటు అధికారులు సూచించిన నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఈ యొక్క మోందా తుఫాన్ని కూడా ఎదుర్కొనేందుకు ఇటు అధికారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇటీవల కురిసినటువంటి వర్షాలకి వాగులు, వంకలు నిండుకొండలా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి వైపు కూడా ఎవరు వెళ్ళవద్దని ఈ యొక్క పెన్నా పరివాహక ప్రాంతం కావచ్చు, సముద్ర తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో
ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ఎవరు కూడా ఉండొద్దని వారికి ఏర్పాటు చేసినటువంటి సురక్షితా కేంద్రాలకి వెళ్ళాలని చెప్పి కూడా ఇటు అధికారులు సూచించి ఉన్నారు. అయితే సముద్ర తీర ప్రాంత ప్రజలు ఎవరైనా కానీ చేపల వేటకు వెళ్ళొద్దున్నా కానీ వారు వెనక్కి వచ్చేయాలని అక్కడ వెళ్లకుండా ప్రత్యేకంగా ఇటు రెవెన్యూ పోలీస్ శాఖను కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. దాంతోపాటుగా పెన్నా పరివాహక ప్రాంతం దాదాపుగా 125 కిలోమీటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఏదైనా ఇబ్బందులైనా వారు అంతా కూడా సురక్షిత ప్రాంతాలకి వచ్చేలాగా చూడాలని, అదేవిధంగా సురక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఆ యొక్క సురక్షిత ప్రాంతాల్లో ఈ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ సరుకులు బియ్యము అన్నీ కూడా ఏర్పాటు చేసామని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పున్నారు. అయితే ఈ యొక్క తుఫాను భారీగా చెప్పున్నట్టు నేపథ్యంలో ఈ యొక్క తీరం దాటేటువంటి సమయంలో ఇప్పటికే ఈ యొక్క పశ్చిమ వాయు దిశగా కదులుతూ చెన్నైకి 600 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకి 680 కిలోమీటర్ల దూరంలో, ఇటు వైజాగ్కి 710 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క పశ్చిమ వాయువు దిశగా కూడా ఇదంతా కూడా కదులుతుందని చెప్పి ఇటు వాతావరణ శాఖ చెప్పినట్టు నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు ఉదయం నుంచి పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి అధికారులు ఎప్పుడు ఎలాంటి అవసరమైనా కూడా అధికారులు అందుబాటులో ఉంటారని వారికి తెలియజేయాలని కూడా ఇటు కలెక్టర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఈ వర్షాలకి ఎవరు కూడా పాతబడినటువంటి ఇళ్లల్లో లేకుండా, అదేవిధంగా విద్యుత్ స్తంభాలతో లేకుండా అందరూ అప్రమత్తంగా ఉండి ఈ యొక్క మోంతా తుఫాన్ని కూడా ఎదుర్కోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి. मुझे लगता है